పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు ఒళ్ళు గగుర్లు పొడిచేలా ఉన్నాయి. అతివేగంగా వచ్చినటువంటి ఓ కారు అదుపు తప్పి డివైడర్ను దాటి రోడ్డు అవతల వైపు వస్తున్నటువంటి లారీని ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. స్థానికంగా రికార్డు అయినటువంటి కారు ప్రమాద దృశ్యాలు ఇప్పుడు భయంకరంగా మారాయి. ఈ ఒళ్ళు గగుర్లు పిడిచేటువంటి ప్రమాదం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నెమలి నారాయణాపురం గ్రామ సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారిపైన చోటు చేసుకుంది. ఈ వీడియోను నిశితంగా గమనిస్తే రోడ్డు కాస్త తడిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అతి వేగంగా వస్తున్నటువంటి కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. డ్రైవర్ ఎంత కంట్రోల్ చేద్దామని ప్రయత్నించినా కూడా లాభం లేకుండా పోయింది. కారు నేరుగా మధ్యలో ఉన్న డివైడర్లోకి దూసుకువెళ్ళి ఆ వేగానికి అవతలి రోడ్డు వైపు ఉన్నటువంటి లైన్లోకి ఎగిరిపడింది. సరిగ్గా అదే సమయంలో అటువైపు నుంచి వస్తున్నటువంటి లారీని బలంగా ఢీకొట్టింది. ఆ లారీ డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ కారు మాత్రం నుజ్జునుజ్జు అయిపోయింది. ఇంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్ చూశాక కారులో ఉన్నవారు బతికి బట్టకట్టడం అసాధ్యమని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ కారులో ఉన్నటువంటి వారు ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లకిమీడికి చెందినటువంటి వారుగా వారందరినీ గుర్తించారు. వీరంతా పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. జగన్నాథుడి దయ వల్లే ప్రాణాలతో బయటపడ్డారంటూ కూడా బాధితులు ఇప్పుడు చెబుతున్నారు. స్వామివారి దర్శనం చేసుకుని ఎంతో సంతోషంగా తిరిగి ఇంటికి ప్రయాణమైనటువంటి ఆ ముగ్గురి జీవితాలలో ఈ యాక్సిడెంట్ ఒక పీడ కలలా మిగిలిపోయింది. హైవేలపై ప్రయాణించేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పడానికి ఈ వీడియోనే సజీవ సాక్ష్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రోడ్లు తడిగా ఉన్నప్పుడు స్పీడ్ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తుంటుంది అన్న విషయాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఒకసారి ఆ విజువల్స్ మీరు కూడా చూస్తే స్క్రీన్ మీద అర్థమవుతుంది ఇంత భయంకరంగా ఈ ప్రమాదం జరిగిందనేది. అక్కడ పూర్తిగా రివర్స్లోకి వెళ్ళిపోయింది, కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. కారు బ్రేక్ వేసాడు, అక్కడ బ్రేక్ వేయడంతో కంప్లీట్గా రివర్స్ తిరిగి మరి బ్యాక్ సైడ్ నుంచిగా వెళ్ళి అవతల వైపు రోడ్డులో ఉన్నటువంటి ఆ యొక్క కారు లారీని ఢీకొట్టింది. ఈ సందర్భంలోనే ఆ కారు ఆ రోడ్డుకు పరిధికి దాటి అటువైపు వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ లారీ కంట్రోల్లో ఉంది కాబట్టి ఆ ప్రమాదం తాలూకు దృశ్యాలు మరింతగా మనకు తక్కువ కనిపిస్తున్నాయి. లారీ కనుక ఇంకా ఆ లారీ కూడా అటువైపు నుంచి స్పీడ్గా వచ్చి ఉంటే ఆ కార్ని ఆ వేగంతో లారీ వచ్చేటువంటి వేగంతో కనుక ఢీకొని ఉంటే ఆ రోడ్డు మీదనే ఆ కారు తుక్కుతుక్కుగా అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. దీంతో వారి ప్రాణాలు తీవ్రంగా పోయేటువంటి అవకాశం కూడా ఉండేది. కానీ అది కొంత డ్యాష్ ఇచ్చి లారీని ఆ తర్వాత అటు పక్కన ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లలోకి వెళ్ళిపోయింది కాబట్టి అందులో ఉన్నటువంటి ముగ్గురు కూడా ప్రాణాలతో బయటపడ్డారు, గాయాలతో బయటపడ్డారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు వారు. ఏదేమైనా ఈ యొక్క హైవే పైన నెలకొన్నటువంటి ఈ ప్రమాద తాలూకు దృశ్యాలైతే హైవేల మీద ప్రయాణం చేసేటువంటి వాహనదారులకు మరొకసారి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే బయటికి వెళితే రోడ్ల మీద అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. జాగ్రత్తగానే డ్రైవింగ్ చేయాలనేటువంటి దానికి చూపించేటువంటి ప్రయత్నం చేస్తోంది.